లక్షెట్టిపేట పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథ్ ఆలయం నుంచి లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయం వరకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాలతో చేరుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, తహసీల్దార్ దిలీప్ కుమార్లు జంబికత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం బ్యాండ్ మేళాలతో జమ్మిచెట్టు వరకు ఊరేగింపు నిర్వహించి జమ్మిచెట్టు వద్ద లక్షెట్టిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి సెమీ పూజ చేశారు. అనంతరం అక్కడ చేరుకున్న పట్టణ ప్రజలు ఒకరినొకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుని అలాయ్ బలాయ్ చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ కి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దసరా సంబరాల కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మేనేజర్ రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కొత్త వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మాజీ కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, వెంకటస్వామి గౌడ్, మాజీ కౌన్సిలర్లు మెట్టురాజు, కళ్యాణి, సాయిని సుధాకర్, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పుర ప్రముఖులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्य सादानं नशसि एतगणपते गणेशत्वामा हृदयप्रातमं कवीनां हृदयत्वत्क्रियते किञ्चनारे महामर्कन्मागमन्दित्रम అన్నగా చేతులు పెట్టకూడదు అన్న మీరు కొద్దిగా జరగరా ఒక్క నిమిషం అన్న సార్ అన్నకి అన్న చేయి మైందన అప్డేట్లు పట్టణ ప్రజలు
ప్రజాప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు అయ్యగారులకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు విజయదశమి సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనము విజయదశమి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉన్నది. దీనికి పట్టణ ప్రజలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి విజయదశమిని విజయోత్సవంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. లోపల ఎక్కడ లేని విధంగా మరి మంచి ఆనవాయితీగా సాయంత్రం పూట మరి మనం ఆయుధ పూజ చేసుకున్నటువంటి ఆయుధంతో జంబి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి లక్షపేట ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఇక్కడ మరి అన్ని కులాల వారు మతాల వారు కూడా అన్నదమ్ముల యొక్క సౌభ్రాతృత్వంతో మరి యొక్క పండుగను జరుపుకుంటారు. అది చాలా సంతోషదాయకం. మరి ఆ భగవంతుని దయ వల్ల లక్షపేట మండల పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే జమ్మి అనేది ఆనవాయితీగా మన మున్సిపల్ ఆఫీసు నుంచి మరి అక్కడ జమ్మి చెట్టు ఇటుకాల చెరువు దగ్గరికి పోవడం, ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా కుల మతాలు లేకుండా మరి ఏదైతే ఆనవాయితీగా ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మున్సిపల్ అయ్యి ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఏదైనా కానీ అందరం కలిసిపోవడం, భగవంతునికి ఏదైతే జమ్మి కాడ పోయి మనం అందరం దర్శనమిచ్చి పూజ చేసి మళ్ళీ అందరం ఎక్కడక్కడ డిస్పోజల్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా సిఐ గారు ఎస్ఐ గారు కమిషనర్ గారు మరి పార్టీ అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్షపేట పట్టణ ప్రజలకు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆఫీస్లో లక్షపేటకు సంబంధించినటువంటి సంబంధించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్షపేట పోలీస్ తరఫున అందరి తరఫున లక్షపేట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు. మన లక్షపేట మండల్ మన కులామతాలకు అతీతంగా మరి ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు లక్షపేట మన ప్రజలందరూ కూడా సహకరించి మరి ఒక కార్యక్రమం దిగ్విజయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మన కమిషనర్ గారికి మరియు స్థానిక సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు మాజీ చైర్మన్ కాంతయ్య గారికి మరి వివిధ పార్టీల నాయకులందరికీ కూడా నేను దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను. జై హింద్. మండల ప్రజలందరికీ, రైతులకు, సోదరులకు, వ్యాపారస్తులకు అందరికీ దసరా శుభాకాంక్షలు. తెలంగాణ లెక్కలేని విధంగా మన లక్షపేట సంస్కృతి మొదటి నుంచి కూడా తహసీల్ ఆఫీస్ నుంచి పోతుండే, మున్సిపల్ నుంచి అయింది, ఇక్కడ నుంచి జంబి దగ్గరికి వెళ్ళి అక్కడ జంబి స్టార్ట్ చేసి ఈ గొప్పతనం ఒక లక్షపేటకే చెందింది. ఈ లక్షపేట చెందుతుంది. దీన్ని మనం విజయవంతం చేసుకుంటున్నాం. కుల మతాలకు అందరూ లేకుండా అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సంవత్సరాల నుంచి లక్షపేట పట్టణంలో సనాతనంగా వస్తున్న సనాతన ధర్మం, ఆచారం, ఆనవాయితీ పట్టణం ఏర్పడినప్పటి నుంచి షమీ పూజ లక్షపేట ప్రజలందరూ సమిష్టిగా అధికార అనధికార చిన్న పెద్ద పేద అతనికి భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునేటువంటి దసరా ఉత్సవాలు, విజయదశమి వేడుక, షమీ పూజ మా పట్టణంలో జరుగుతుంది. ఇలాగే కొనసాగాలి. ఎవరైతే అధికారంలో ఉంటారో, పదవీ కాలంలో ఉంటారో వాళ్ళతో ఆయుధ పూజ చేయించడం ఆనవాయితీ. పట్టణ పుర ప్రముఖులకు, అధికారులకు అందరికీ కూడా, అనధికారులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు.